సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్. ఫోన్ నంబర్ 9347215813. ఫిబ్రవరి 17 తులారాశి వారికి తెల్లవారుజామున 5:12 చేదు నిజం తెలుస్తుంది. ఛానల్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ వీడియోలో తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఫిబ్రవరి 17న ఈ రాశి వారికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుందో, ఈ రాశి వారికి దినఫలాల ప్రకారం తెల్లవారుజామున 5:12 ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంతవరకు ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. ముందుగా తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సున్నిత మనస్కులనే చెప్పుకోవాలి. ఏ మాట అన్నా కూడా వెంటనే నొచ్చుకుంటూ ఉంటారు. ఎదుటి వారిని మాటలతో గాని చేష్టలతో గాని ఏ విధంగానూ బాధ పెట్టకుండా వీరైతే కనుక చక్కటి మనస్తత్వంతో ఉంటారు. చక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశివారు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వీరి మాట తీరుకి, వాక్చాతుర్యానికి ఎదుటివారు ఇట్టే ఆకర్షితులవుతూ ఉంటారు. వారి యొక్క పర్సనల్ విషయాలను వీరికి షేర్ చేస్తూ ఉంటారు. అంతటి నమ్మకస్తులు ఈ రాశివారు. ఇక ఈ రాశి వారికి ఏదైనా ఒక విషయం తెలిసిందంటే కనుక పొరపాటున కూడా ఎవరికీ కూడా ఆ విషయాన్ని బయట పెట్టరు. అటువంటి నమ్మకమైన వారు ఈ రాశివారు. ఈ రాశివారు స్నేహితులని ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. వారితో సమయాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి స్నేహితులు చాలా ఎక్కువ మంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి 2025 ఫిబ్రవరి 17న తెల్లవారుజామున 5:12 ఒక చేదు నిజమైతే తెలుస్తుంది. ఈ రాశి వారికి సంబంధించి ఒక అంశమైతే బయటపడబోతుంది. ఆకస్మికంగా ఊహించని విధంగా ఒక ఫోన్ కాల్ ద్వారా మీకైతే కనుక ఈ వార్త తెలుస్తుంది. దీని ద్వారా మీరు ఒకంత ఒత్తిడికి గురవుతారు. ఉదయాన్నే మీరైతే కనుక మీ మూడంతా పాడవుతుంది. దీన్ని బట్టి మీరెంతగానో చింతిస్తూ ఉంటారు. ఇక ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో గాని, కుటుంబ సభ్యులకు సంబంధించింది గాని, స్నేహితులకి సంబంధించింది గాని, మీ ప్రేమ జీవిత భాగస్వామికి సంబంధించింది గాని ఈ విషయం అయితే మీరు వినబోతున్నారు. దానికి సంబంధించి మీరైతే కనుక అలజడికి గురవుతారు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ రాశివారు అతి ముఖ్యమైన ప్రాణ స్నేహితులతో ఈ విషయాన్ని చర్చిస్తారు. అలాగే దీనికి సంబంధించి ఈ విషయంలో పరిష్కారాన్ని కనుక్కోవడంలో పూర్తిగా మునిగిపోతారనే చెప్పుకోవాలి. ఇక ఈ రోజంతా కూడా మీకు కలవరంగా నడుస్తుంది. ఈ రోజు చివరిలో మీకు ప్రశాంతత దక్కే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఇక సమస్యకి పరిష్కారం అయితే కనుక్కుంటారు. అలాగే మీకున్నటువంటి చిక్కుముడులు విడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఆర్థికంగాను, వ్యాపార పరంగాను ముందుకు వెళ్లాలని ఆలోచించేవారు, పెట్టుబడులు పెట్టేవారు మీకైతే ఇది అనుకూలమైన సమయం అనే చెప్పుకోవాలి. మీరు ఏది చేయదలుచుకున్నా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అలాగే మీకున్నటువంటి పరిస్థితులని అనుకూలతల్ని ఒకసారి మైండ్ లో పెట్టుకుని కుటుంబ సభ్యులతో చర్చించి మీరైతే కనుక ధైర్యంగా ముందుకు వెళ్లి నిర్ణయాలను తీసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి. మీరు ఏ పని చేసినా కూడా మీకు విజయం సిద్ధిస్తుందని చెప్పుకోవాలి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పనిలో ఒత్తిడి, కొంత భారం తగ్గే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి పని భారం తగ్గి అలాగే ప్రమోషన్స్ దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. అధికారుల నుండి ప్రశంసలు పొందుకునే పరిస్థితులైతే మీకు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు చిన్నపాటి అనారోగ్యాన్ని, అలాగే కలతల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. కానీ మీకైతే కనుక అవి ఎక్కువ కాలం ఇబ్బందికి పెట్టకుండా మీకు సమసిపోయే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు దేవాలయాలను సందర్శించడం ద్వారా వీరికైతే చక్కటి ఫలితాలు కలగబోతున్నాయి. మనశ్శాంతి కలుగుతుంది. లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో ఆరాధించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజను చేయడం ద్వారా వీరైతే మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారని చెప్పుకోవాలి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.